ఈరోజు రెసిపీ టమాటా చట్నీ విత్ దోశ. వీటికి కావాల్సినవి టమాటాలు, వెల్లుల్లి, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి తీసుకోవాలి. దోశపిండి నేను ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచుకున్న. టమాటా కూడా కట్ చేసుకొని ఉంచుకున్న. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నేను ఇప్పుడు చట్నీకి పండుమిర్చి ఎక్కువ వాడతాను, అందుకే ఇప్పుడు పండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం మిక్స్ అయిన తర్వాత కట్ చేసిన టమాటాను వేసుకోవాలి. టమాటా బాగా ఉడకాలి. కొంచెం ఇందులో నేను చట్నీకి సరిపడా ఉప్పు ఆల్రెడీ వేసుకుంటున్నా. ఇది ఇలా మగ్గుతూ ఉండగానే నేను ఆల్రెడీ చట్నీకి పోపు పెట్టాలి కాబట్టి పోపులు తీసుకున్నా. ఇలా చట్నీ గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నా. ఈ పోపు మాత్రం బాగా వేగాలి. ఇలా వేగిన దాన్ని నేను చట్నీలో వేసుకున్నాను. అలాగే ఒక దోశ కూడా వేసుకుంటున్నా. టమాటా చట్నీ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనం చింతపండు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.